హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సాహిత్య రాజూస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఉగాది స్పెషల్‌గా నేతి బొబ్బట్లని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ బొబ్బట్లయితే చాలా చాలా మృదువుగా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. మనం ప్రిపేర్ చేసుకున్న రోజే కాకుండా మరుసటి రోజు కూడా చాలా సాఫ్ట్‌గా మనం తేలిగ్గా మన చేతితో అలా తుంచుకునే అంత మృదువుగా సాఫ్ట్‌గా ఉంటాయండి. మరి టేస్టీ అయినటువంటి ఈ సాఫ్ట్ అయిన నేతి బొబ్బట్లని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మనం వీడియోలోనికి వెళ్ళి చూసేద్దాం రండి. ఓకే అండి. ఈ నేతి బొబ్బట్లని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక కప్పు వరకు పచ్చిశనగపప్పునైతే తీసుకున్నానండి. ఈ పచ్చిశనగపప్పుని ఒక బౌల్‌లోనికి వేసుకొని, ఇప్పుడు ఇందులోనికి సరిపడా వాటర్‌ని పోసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి. ఇప్పుడు ఇలా కడిగి తీసుకొచ్చినటువంటి శనగపప్పులో మనం ఏ బౌల్‌తోటైతే శనగపప్పుని తీసుకున్నామో అదే బౌల్‌తోటి 2 బౌల్‌ల వరకు ఫ్రెష్ వాటర్‌ని పోసుకొని, ఈ బౌల్‌పై మూతని ఉంచి 2, 3 గంటల పాటు పప్పుని బాగా నానబెట్టుకోండి. ఇప్పుడు బొబ్బట్లలోని పై పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక బౌల్‌ని తీసుకొని అందులోనికి మనం ఏ కప్పుతోటైతే శనగపప్పును తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు వరకు మైదా పిండినైతే నేను తీసుకుంటున్నానండి. మీరు గోధుమ పిండితోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనికి చిటికెడంత సాల్ట్‌ని వేసుకోండి. అలాగే చిటికెడంత పసుపుని కూడా వేసుకోండి. ఈ పసుపు అనేది జస్ట్ కలర్ కోసమేనండి. ఈ విధంగా పసుపుని కూడా వేసుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని ఈ 3 పిండిలో కలిసే విధంగా ఒకసారి ఇలాగా రబ్ చేస్తూ మిక్స్ చేసుకోండి. ఇలాగ మిక్స్ చేసుకున్న తర్వాత పిండిని తీసుకొని మనము ఇలాగా పిసికామంటే మనకి పిండి ముద్ద అనేది కట్టాలండి. ఇప్పుడు ఈ విధంగా కట్టిన తర్వాత వాటర్‌ని తీసుకొని కొంచెం కొంచెంగా పోసుకుంటూ మరి చపాతీ పిండి అంత గట్టిగా కాకుండా జారుడుగా ఉండే విధంగా కలిపి తీసుకోండి. ఇప్పుడు ఈ విధంగా కలిపి తీసుకున్నటువంటి పిండిలోనికి మరొక స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని ఆ నెయ్యి అంతా కూడా పిండిలో కలిసే విధంగా ఒక 5 నిమిషాల పాటు ఇలాగ కలుపుతూ బాగా నీట్ చేస్తూ కలుపుకున్న తర్వాత మళ్ళీ పైనుంచి ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని నెయ్యి అంతా కూడా పిండికి బాగా ఇలాగా రాసిన తర్వాత ఈ బౌల్‌పై మూతని ఉంచి పిండిని మాత్రం 3, 4 గంటల పాటైనా సరే బాగా నానబెట్టుకోండి. అలా నానబెట్టుకోవటం వల్ల మనకి బొబ్బట్లనేవి చాలా చాలా సాఫ్ట్‌గా వస్తాయి. ఓకే అండి. పప్పునైతే నేను 3 గంటల పాటు నానబెట్టాను. పప్పు చక్కగా నానిపోయింది. ఒక పప్పుని కానీ తీసుకొని మనం ఇలాగ నొక్కామంటే చూడండి చక్కగా 2 ముక్కలవుతుంది కదా! చాలా బాగా నానిపోయాయనమాట. ఇప్పుడు ఈ నానినటువంటి పప్పుని వాటర్‌తో సహా ఒక కుక్కర్‌లోనికైతే వేసుకోండి. ఇప్పుడు ఇలాగ కుక్కర్‌లోనికి వేసుకున్న తర్వాత మనం ఎక్స్‌ట్రా వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదండి. నానబెట్టేటప్పుడే 2 కప్పుల వరకు వాటర్‌ని వేసాం కదా! ఆ వాటర్ అనేది కరెక్ట్‌గా సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోనికి చిటికెడంత ఉప్పుని వేసుకోండి. మరి చప్పగా లేకుండా ఉండటం కోసం ఒక చిటికెడంత ఉప్పుని, అలాగే చిటికెడంత పసుపుని కూడా వేసుకోండి. అలాగే ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. ఇలా నెయ్యిని వేయటం వల్ల మనకి పప్పు ఉడికించేటప్పుడు మనకి పొంగిపోకుండా ఉంటుందండి కుక్కర్‌లోంచి. ఇప్పుడు ఈ విధంగా వేసుకున్న తర్వాత కుక్కర్‌పై మూతని ఉంచి లో టు మీడియం ఫ్లేమ్ మీద 3 విజిల్స్ వచ్చేంత వరకు పప్పుని ఉడికించండి. ఓకే అండి. 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించిన తర్వాత కుక్కర్‌లోని ప్రెషర్ అంతా కూడా నార్మల్‌గా వెళ్ళనివ్వండి. ఇప్పుడు కుక్కర్ మూతని ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. మనము పప్పుని కానీ ఇలాగా తీసుకొని మ్యాష్ చేసి చూసామంటే చూసారు కదా! చక్కగా మెదిగిపోతుందనమాట. ఇప్పుడు ఈ పప్పుని ఒక బెజ్జాల గిన్నెలోనికి కానీ, ఒక జాలి గరిటెలోనికి కానీ ఈ విధంగా స్ట్రెయిన్ చేసి తీసుకోండి. ఎక్స్‌ట్రా వాటర్ ఏదైనా ఉంటే స్ట్రెయిన్ అయిపోతుందండి. ఆల్మోస్ట్ మనం పోసుకున్నటువంటి 2 కప్పుల వాటర్, ఒక కప్పు శనగపప్పుకి 2 కప్పుల వాటర్ అనేది కరెక్ట్‌గా సరిపోయిందండి. ఎక్కువ వాటర్ ఏమి రాలేదు చూసారు కదా! ఇప్పుడు ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఈ పప్పుని కొంచెం సేపు పూర్తిగా చల్లారనివ్వండి. కొంతసేపటికి ఈ పప్పు పూర్తిగా చల్లారిపోయిందండి. పూర్తిగా చల్లారినటువంటి ఈ పప్పుని ఒక మిక్సీ జార్‌లోనికైతే వేసుకోండి. ఈ విధంగా పప్పంతా కూడా మిక్సీ జార్‌లోనికి వేసుకున్న తర్వాత మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసి తీసుకొని రండి. ఓకే అండి. పప్పుని మాత్రం ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకొని రావాలని పలుకనేది లేకుండా స్మూత్ పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మిక్సీ వేసి తీసుకొచ్చినటువంటి ఈ పప్పుని మరి ఏ ప్యాన్‌లోకైతే మీరు పూర్ణాన్ని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటారో ఆ ప్యాన్‌లోనికి కానీ, బాండీలోనికి కానీ ఈ విధంగా వేసేసుకోండి. పప్పునంతా కూడా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ఈ ప్యాన్‌ని పెట్టుకోండి. ఇప్పుడు ఈ పప్పులోనికి ఏ బౌల్ తోటైతే మనము శనగపప్పుని తీసుకున్నామో అదే బౌల్ తోటి ఒక బౌల్ వరకు ఇలాగా బెల్లాన్ని తురిమి వేసుకోండి. ఈ 1 కప్పు శనగపప్పుకి ఒక కప్పు బెల్లం అనేది తీపి సరిపోతుందండి. మీరు ఇంకొంచెం తీపి ఎక్కువ కావాలంటే మరొక హాఫ్ బౌల్ వరకు బెల్లం తురుముని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా బెల్లాన్ని కూడా వేసుకున్న తర్వాత లో టు మీడియం ఫ్లేమ్ మీద స్టవ్ మంటని పెట్టుకొని చక్కగా ఇలా గరిటెతో కలుపుతూ ఒక 5-10 నిమిషాల పాటు మనం చక్కగా ఇలాగా ఉడికించామంటే ఈ బెల్లం తురుము అంతా కూడా పప్పులో బాగా కలిసిపోతుందండి. ఇప్పుడు ఇలా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోనికి ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. అలాగే మంచి ఫ్లేవర్ కోసం పావు స్పూన్ వరకు యాలకుల పౌడర్‌ని కూడా వేసుకోండి. అలాగే చూడండి ఇక్కడ నేనొచ్చేసి ఒక హాఫ్ స్పూన్ వరకు సోంపుని వేస్తున్నానండి. ఇది చప్పగా ఉండేటువంటి తినే సోంపు అనమాట. ఈ సోంపు వేసుకోవటం వల్ల మనకి ఈ పూర్ణం అనేది మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి. అలాగే పప్పు వల్ల ఏదైనా డైజెషన్ ప్రాబ్లమ్ ఉంటే కూడా ఈ సోంపు వేసుకోవడం వల్ల చక్కగా అనేది జీర్ణమవుతుందండి. అందుకోసం అని చెప్పేసి ఈ విధంగా ఒకసారి సోంపుని వేసుకొని ట్రై చేయండి. ఫ్లేవర్ అయినా కానీ, టేస్ట్ అయినా కానీ చాలా బావుంటుంది. ఒకవేళ మీకు వద్దనుకుంటే ఈ సోంపుని స్కిప్ చేసుకోవచ్చండి.
ఇప్పుడు ఇవి కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్ మీద కలుపుకుంటూ పూర్ణం అనేది గట్టిపడి దగ్గరయ్యేంత వరకు ఇలాగా ఉడికించండి. ఇప్పుడు ఈ విధంగా కొద్దిసేపు ఉడికించిన తర్వాత ప్యాన్ నుంచి చూడండి పూర్ణం ఇలా సెపరేట్ అవుతున్నప్పుడు గ్యాస్ ఆపేసుకొని ఈ ప్యాన్‌ని పక్కకి తిప్పుకొని ఈ పూర్ణం అంతా కూడా ఈ ప్యాన్‌కి ఇలాగా వెడల్పుగా ఇలాగా స్ప్రెడ్ చేయండి. ఇలా స్ప్రెడ్ చేయడం వల్ల మనకి చక్కగా పూర్ణం అనేది త్వరగా ఆరిపోతుంది. కొంతసేపటికి ఈ పూర్ణం మనకి పూర్తిగా చల్లారిపోయిందండి. ఇప్పుడు ఈ విధంగా చల్లారినటువంటి పూర్ణాన్ని చేతులకి నెయ్యి రాసుకొని ఇలాగా చేతులను కొంచెం కొంచెంగా పూర్ణాన్ని తీసుకుంటూ నచ్చినంత సైజులో ఇలాగా బాల్స్ లాగా ప్రిపేర్ చేసి తీసుకోండి. ఒకేసారి బాల్స్ అన్నా ప్రిపేర్ చేసుకోవచ్చండి. లేదంటే ఒక్కొక్క బాల్‌ని ప్రిపేర్ చేసుకుంటూ మనము బొబ్బట్లన్నీ ఒత్తుకోవచ్చండి. ఇప్పుడు ఈ విధంగా పూర్ణం బాల్‌ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ పూర్ణాన్ని పక్కకు పెట్టుకొని మనం ముందుగా పిండిని కలిపెట్టుకున్నాం కదా! ఆ పిండిని చూద్దాం చూడండి. పిండి కూడా 4 గంటల నుంచి మనకి చక్కగా నానిపోతూ ఉంది. ఇప్పుడు ఈ పిండిని ఒకసారి కలుపుకున్న తర్వాత చేతులకి నెయ్యి రాసుకొని కొంచెంగా ఈ పిండిని తీసుకొని ఇలాగా ఆకు మీద కానీ లేదంటే పాలిథిన్ కవర్ మీద లేదంటే ప్లాస్టిక్ కవర్ మీద అయినా సరే మీరు ఈ బొబ్బట్లని ఒత్తుకోవచ్చండి. ఓకే అండి. ఈ విధంగా అరిటాకు మీద కొంచెం నెయ్యిని అప్లై చేసుకున్న తర్వాత ఈ పిండి ముద్దను తీసుకోండి. అలాగే చూడండి ఈ పిండి ముద్ద మనం మైదా పిండితో చేసాం కాబట్టి ఇది ఈజీగా బాగా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు మనం పై పిండి ఎంతైతే తీసుకున్నామో అంతకన్నా కొంచెం ఎక్కువ సైజులో పూర్ణం ఉండే విధంగా తీసుకోండి. ఇలాగ పూర్ణం బాల్ని పిండి మధ్యలోనికి స్టఫ్ చేసిన తర్వాత ఈ పూర్ణం కనపడకుండా ఇలాగ అన్ని వైపులా కవర్ చేసేయండి. ఇలాగ బాల్‌లా కవర్ చేసిన తర్వాత చేతులకు కొంచెం నెయ్యి రాసుకుంటూ మరీ గట్టిగా కాకుండా ఇలా లూజ్‌గా పైపైన ఇలాగ ఒత్తుతూ ఉన్నామంటే చక్కగా మనకి బొబ్బట్టు షేప్ అనేది ఈజీగా వస్తుందండి. మీకు నచ్చినంత సైజులో ఈ బొబ్బట్లను మీరు ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎంత పలచగా కావాలంటే అంత పలచగా వస్తాయండి. ఈ విధంగా నెయ్యిని వేసుకుంటూ చక్కగా పైన ఈ విధంగా లైట్‌గా మనం స్ప్రెడ్ చేస్తుంటే చక్కగా మనకి బొబ్బట్టు షేప్ అనేది వచ్చేస్తుందండి. ఇప్పుడు ఈ విధంగా బొబ్బట్ని ఒత్తుకున్నాం కదా! ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత మనము ఒత్తి పెట్టుకున్నటువంటి ఈ బొబ్బట్టుని ఆకుతో సహా ఇలాగ ప్యాన్ మీదకి వేసుకొని ఆకుని ఇలా తీసేసామంటే ఈజీగా ఈ ఆకు నుంచి బొబ్బట్టు అనేది ప్యాన్ మీదకి ఇలాగా విడిపోతుందండి. ఇప్పుడు స్టవ్ మంటని లో టు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని బొబ్బట్టు ఒక సైడ్ కాలిన తర్వాత మరొక సైడ్‌కి తిప్పుకొని ఒక స్పూన్ నెయ్యిని వేసుకొని ఇటు సైడ్ కూడా కాలిన తర్వాత మరొక వైపు తిప్పుకొని అటువైపు కూడా నెయ్యిని వేసుకొని ఈ విధంగా రెండు వైపులా నెయ్యితోటి మీడియం ఫ్లేమ్ మీద లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాలనిచ్చి తీసుకున్నామంటే మనకి టేస్టీ అయినటువంటి నేతి బొబ్బట్లు రెడీ. ఓకే అండి. ఇప్పుడు ఇలాగా బాగా కాలింది కదా! ఇలా కాలినటువంటి బొబ్బట్టుని మనం ప్యాన్ మీద నుంచి తీసి ఒక ప్లేట్‌లోని కానీ, లేదంటే ఇలాగ ఆకు మీదకైనా కానీ మనం సర్వ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ విధంగా బొబ్బట్టుని తీసేసుకున్న తర్వాత ఇదే ప్రాసెస్‌లో మిగతా పిండితోటి కూడా ఇదే విధంగా బొబ్బట్టుని ఇలాగా ఒత్తుకొని ఒకదాని తర్వాత ఒకటి బొబ్బట్లని ప్రిపేర్ చేసి తీసుకోవడమే. ఓకే అండి. చూసారు కదా! మనం నేతి బొబ్బట్లని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో, ఈ ప్రాసెస్‌లో ప్రిపేర్ చేసిన నేతి బొబ్బట్లయితే చాలా చాలా సాఫ్ట్‌గా, చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి. ఇదే ప్రాసెస్‌లో మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు ఫస్ట్ టైం ప్రిపేర్ చేసేవాళ్ళైనా గానీ, చాలా టేస్టీ అయినటువంటి సాఫ్ట్ అయిన బొబ్బట్లని ప్రిపేర్ చేస్తారు. అలాగే చూడండి బొబ్బట్లు ప్రిపేర్ చేసిన తర్వాత పూర్ణం ఏదైనా మిగిలిందనుకోండి, ఆ పూర్ణాన్ని మూతన్న బాక్స్‌లో పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నారంటే, ఒక 1 వీక్ వరకు ఫ్రెష్‌గా ఉంటుందండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం బొబ్బట్లని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే అండి. చూసారు కదా! నేతి బొబ్బట్లని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము. ఈ రెసిపీ గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని కుకింగ్ అండ్ గార్డెనింగ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్‌ని క్లిక్ చేయండి. అలా బెల్ సింబల్‌ని క్లిక్ చేయడం వల్ల మనం మొదటిసారిగా ఏ వీడియో పెట్టినా కానీ అది మీ వరకు వస్తుందండి. అలాగే మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని క్లిక్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.